దేవుడు చాలా మంచోడయ్యా. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. భయ్య బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యే అప్పుడే ఒక నెల రోజులు గడిచిపోతుంది. ఇప్పటికే బాలయ్య బాబు గారి మూవీలో నుంచి 2 గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన అభిమానులకు నిరాశ మిగిలింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే భయ్య ఇప్పుడు బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీలోని క్యారెక్టర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది భయ్య. ఏంటో తెలుసా భయ్య ఆ వార్త? భయ్య బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీలో బాలయ్య బాబు గారు ఒక విలక్షణ నటుడిగా నటిస్తున్నాడట భయ్య. బాలయ్య బాబు గారి కెరియర్లో ఇప్పటి వరకు ఎప్పుడు నటించని క్యారెక్టర్తో మన ముందుకు రాబోతున్నాడట భయ్య. బాలయ్య బాబు గారు ఇన్ని రోజులు తమ వెరైటీలతో అందరినీ అలరించాడు భయ్య బాలయ్య బాబు గారు. సో ఈసారి మాత్రం వెరైటీగా ఫ్యాన్స్కు మంచి ఊపు తెచ్చే క్యారెక్టర్లో రాబోతున్నాడంట భయ్య. ఆ క్యారెక్టర్పై ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది భయ్య సోషల్ మీడియాలో. సో ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసా భయ్య? బాలయ్య బాబు గారు ఈ సినిమాలో బందిపోటుగా నటించబోతున్నాడు భయ్య. అంతేకాదు భయ్య, తన ఫ్యామిలీ పోలీసుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా ఎంత సఫర్ అయ్యిందో ఆ సఫర్ను తట్టుకొని బాలయ్య బాబు గారు ఒంటరిగా పోరాడుతాడంట భయ్య బందిపోటుగా. అలా బందిపోటుగా పోరాడుతాడు అనేసి అయితే ఒక వార్తను సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది భయ్య. అంతేకాదు భయ్య, ఈ సినిమాకు సంబంధించిన లీక్ కూడా జరిగింది అనేసి అయితే వార్తలు వస్తున్నాయి భయ్య. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు, సోషల్ మీడియాలో వస్తుంది మాత్రమే. సో ఇదిలా ఉంటే ఇప్పుడు చేస్తున్న ఎన్బీకే 109 మూవీని ఎంతో ప్రెస్టీజియస్గా అలాగే హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో బాలయ్య బాబు గారు శత విధాలా ప్రయత్నిస్తున్నారంట భయ్య. సో ఈ కంటెంట్కు తగ్గట్టుగా బాలయ్య బాబు గారు తను మలుచుకుని ఈసారి ఖచ్చితంగా గట్టిగా కొట్టాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయాడంట భయ్య. అందుకే భయ్య బాలయ్య బాబు గారు ఈ సినిమా కోసం తెగ కష్టపడిపోతున్నారు భయ్య. ఇది భయ్య ఇవాల్టి వీడియో.